మసాలా దోశ, హోమ్ మేడ్ మసాలా దోశ విత్ 2 varieties ఆఫ్ చట్నీస్. ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే మసాలా దోశ తినాలి అని క్రేవింగ్స్ వచ్చాయి. సో ఇంకా ఏమీ ఆలోచించకుండా కర్రీ చేసేస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 to 3 teaspoons ఆయిల్ యాడ్ చేసేసుకొని తాలింపు గింజలు కూడా యాడ్ చేసేసుకొని ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లంని యాడ్ చేసుకోవాలి. అల్లం కూడా ఫ్రై చేసుకుంటూ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయల్ని చాలా సన్నగా కట్ చేసుకోవాలి. పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే మనం దోశ తినేటప్పుడు ఎక్కువ స్పైస్ ఒకేసారి వస్తుంది. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 to 3 minutes ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ లోకి సరిపడినంత పసుపు ఇంకా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మొత్తం కలిసేలాగా కలిపేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకుందాము. 5 minutes కుక్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి ట్రాన్స్పరెంట్ అవుతాయి. ఇప్పుడు ఈ ఆనియన్స్ లోకి ఫ్రోజన్ బఠానీ యాడ్ చేసుకుంటున్నాను. ఈ బఠానీ మనకి చాలా తొందరగా కుక్ అవుతాయండి, ఎక్కువ టైం పట్టవు. సో ఇవి యాడ్ చేసుకున్న 2 minutes కి నేను బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ని యాడ్ చేసుకున్నాను. ఈ పొటాటోస్ ని ముందుగానే స్కిన్ పీల్ ఆఫ్ చేసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని కుక్ చేసుకున్నాను. 10 minutes లో ఈ పొటాటోస్ సాఫ్టన్ అయిపోతాయి, ఎక్కువ టైం పట్టవు. పొటాటోస్ ని ఇలా స్మాష్ చేసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. సో మనకి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ఒక్క 2 minutes మూత పెట్టి అలా వదిలేసి ఈ కర్రీలో ఇప్పటి వరకు ఏ మసాలాలు యాడ్ చేయలేదు. సో ఇప్పుడు ఒక 1/2 teaspoon వరకు ధనియాల పొడి అండ్ దెన్ ఒక 1/2 teaspoon వేయించిన జీలకర్ర పొడిని యాడ్ చేసేసుకొని ఒక మంచి మిక్సీ చేసి మూత పెట్టేసి కొంచెం కొత్తిమీరని స్ప్రింకిల్ చేసుకుంటే మనకి మసాలా దోశలో కావాల్సిన యమ్మీ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఎప్పుడు మసాలా దోశ తినాలన్నా అది చాలా పెద్ద ప్రాసెస్. ఇప్పుడు ఎక్కడ చేస్తాంలే, బయటికి వెళ్ళి తినేద్దాంలే అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఈ రోజు చేసిన తర్వాత అర్థమైంది 10 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడైనా ఇంట్లోనే మసాలా దోశలు చేశారా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి, కానీ చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు నిద్ర లేచిన వెంటనే ఈ మసాలా దోశ తినాలని క్రేవింగ్ ఏంటో, ఒక 10 minutes లో నేను ఈ కర్రీ చేసేయడం ఏంటో, ఆ క్రేవింగ్ ని ఫుల్ఫిల్ చేసేయడం ఏంటో, దీన్ని ఏమంటారు? ఎంజాయింగ్ మై మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ సో మెనీ డేస్. మసాలా ఇంట్లో చేసుకొని మంచి క్రిస్పీ దోశలు చేసుకొని ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా.